ఇప్పుడు మనం విండోస్ 10లో చాలా ఫీచర్స్ ఉంటాయి. సో, అందులో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్‌ని మనం చూద్దాం. సో, ఫస్ట్ ఫీచర్ వచ్చేసి టాస్క్ బార్‌లో ఐకాన్స్ మనం కౌంట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో, టోటల్‌గా 8 ఐకాన్స్ ఉన్నాయి. సో, వీటిని మనం మౌస్‌తో కాకుండా కీబోర్డ్‌లో ఉండే వర్డ్స్‌తో మనం ఓపెన్ చేయొచ్చు. ఎలా చేయాలంటే మనం మైక్రోసాఫ్ట్ ఈగిల్‌ని ఓపెన్ చేయాలనుకుంటున్నాం. విండోస్ +1 ప్రెస్ చేయాలి. సో, టాస్క్ బార్‌లో దాని ప్లేస్ 1 స్థానంలో ఉంది కాబట్టి సో, విండోస్ +1 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా మైక్రోసాఫ్ట్ ఈగల్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో, అలాగే విండోస్ పట్టుకొని 2 ప్రెస్ చేయొచ్చు, 3 ప్రెస్ చేయొచ్చు, 4 ప్రెస్ చేయొచ్చు. సో, నేను క్రోమ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. విండోస్ ప్లస్ క్రోమ్ స్థానం మనం ఎంచుకోవాలి. సో, ఎన్నో స్థానంలో ఉందంటే 7 స్థానంలో ఉంది. సో, విండోస్ +7 కొట్టగానే సో, ఆటోమేటిక్‌గా సో, క్రోమ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో, అదేవిధంగా మన టాస్క్ బార్‌లో ఎన్ని ఐకాన్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ మనం కౌంట్ చేసుకొని సో, విండోస్ పట్టుకొని ఆటోమేటిక్‌గా సో, దాన్ని ఓపెన్ చేయొచ్చు. సో, నేను మెయిల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. విండోస్ ప్లస్ సో, 4 స్థానంలో ఉంది. 4 కొట్టగానే సో, ఆటోమేటిక్‌గా మెయిల్ అనేది ఓపెన్ అయిపోతుంది. విండోస్ +4 మెయిల్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ ఫీచర్‌ని మనం చూద్దాం. సో, అందులో భాగంగా విండోస్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్ళి సెట్టింగ్స్‌లో ఈజీ టు యాక్సెస్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఓపెన్ చేయగానే ఇది ఎందుకంటే మన మౌస్ దాన్ని సో, చిన్నగా ఉన్నదాన్ని కొంచెం మనం పెంచుకోవచ్చు. సో, ఆ ఫీచర్ అయితే ఉంది. సో, నేను ఫుల్‌గా పెట్టేసానంటే నా మౌస్ అనేది కొంచెం ఫుల్‌గా అవుతుంది. నేను 15లో పెట్టాను. సో, ఆటోమేటిక్‌గా నా మౌస్ అనేది కొంచెం పెద్దగా కనిపిస్తుంది. లేదు ఒక 2లో, 3లో అలా పెట్టాననుకోండి. సో, ఆటోమేటిక్‌గా నాది 1లో, 2లో, 3లో అలాగా చిన్నగా అయిపోతుంది. మ్యాక్సిమం 1లో ఉండాలి. సో, ఇదే కాకుండా నా యొక్క మౌస్ దాన్ని కలర్ చేంజ్ చేసుకోవాలి. సో, నేను 1లో పెట్టేసుకున్నాను. సో, నా మౌస్ అలాగే ఉంది. ఇప్పుడు నేను కలర్ చేంజ్ చేసుకోవాలి. సో, నాకు వైట్‌లో ఉండాలంటే నాకు వైట్‌లో కనిపిస్తుంది. లేదా బ్లాక్ అంటే బ్లాక్‌లో కనిపిస్తుంది. లేదు వేరే కలర్ అంటే వేరే కలర్ మార్చుకోవచ్చు. లేదు నేను ఇంకా డిఫరెంట్ కలర్‌ని ఎంచుకోవాలనుకుంటే సో, చివరి ఆప్షన్ ఎంచుకొని సో, దాన్ని డబుల్ క్లిక్ ఇచ్చి సో, నా కలర్‌ని ఎంచుకుంటాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ పెట్టేసుకున్నాను. ఈ కలర్ చేంజ్ చేయగానే ఆటోమేటిక్‌గా నా మౌస్ దగ్గర ఆటోమేటిక్ చేంజ్ అయిపోతుంది. సో, అది క్లిక్ ఇచ్చిన తర్వాత ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతుందండి. సో, నాకు వైట్‌లో కావాలంటే వైట్‌లోనే పెట్టేసుకొని సో, ఆటోమేటిక్‌గా బ్యాక్ వచ్చేస్తాము. సో, ఇది ఫీచర్ అండి. ఈ ఫీచర్‌ని సో, విండోస్ 10 మాత్రమే అందిస్తుంది. సో, నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి విండోస్ 10లో మనం స్క్రీన్ షాట్ తీయాలంటే విండోస్ ప్లస్ షిఫ్ట్ పట్టుకొని ఎస్ నొక్కామంటే ఆటోమేటిక్‌గా స్క్రీన్ షాట్ అనేది వచ్చేస్తుంది. సో, ఈ స్క్రీన్ షాట్‌లో మనం ఫుల్‌గా కావాలంటే ఫుల్‌గా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. లేదు కొంచెం కావాలంటే కొంచెం డ్రాగ్ చేసుకొని తీసుకోవచ్చు. మనకి ఎక్కడైతే స్క్రీన్ షాట్ అవసరం అవుతుందో అక్కడ మాత్రమే డ్రాగ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని సో, వర్డ్‌లో పేస్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా మీరు సెలెక్ట్ చేసుకున్న మొత్తం కూడా అక్కడ పేస్ట్ అయిపోతుంది. సో, ఇది చాలా ఎక్సలెంట్ ఫీచర్ అండి. ఇదే కాకుండా సో, నాకు కొంచెం మాత్రమే ఐకాన్స్ సో, నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ తీయబోతున్నా. సో, కొంచెం ఐకాన్స్ స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత నేను వర్డ్‌లో పేస్ట్ చేస్తాను. సో, ఇంతవరకు నాకు చాలు. నేను దీన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. వర్డ్‌లోకెళ్ళి సో, ఆటోమేటిక్‌గా అక్కడ పేస్ట్ చేస్తాను. ఆటోమేటిక్‌గా పేస్ట్ అయిపోతుంది. ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, నాకు సైజ్ కావాలంటే సైజ్ పెంచుకుంటాను. నాకు ఎక్కడికి కావాలంటే అక్కడికి సో, డ్రాగ్ చేసుకుంటాను. సో, ఈ ఫీచర్ అనేది విండోస్ 10 మాత్రమే అందిస్తుంది. చాలా ఎక్సలెంట్ ఫీచర్ ఇది. సో, చాలా కంప్యూటర్స్‌లో గానీ, ల్యాప్‌టాప్స్‌లో గానీ ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. సో, నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి విండోస్ 10లో సో, మనం మినిమైజ్ చేయకుండా కూడా సో, మిడిల్‌లో మనం డ్రాగ్ చేసుకొని ఒక్కసారి మీరు గమనించినట్లయితే నేను వర్డ్ ఓపెన్ చేశాను. వర్డ్‌ని సో, కొంచెం మిడిల్‌లోకి తీసుకెళ్తున్నా. మిడిల్‌లోకి తీసుకెళ్ళిన తర్వాత ఆటోమేటిక్‌గా నేను ఫుల్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. కొంచెం గమనించండి. సో, నేను మిడిల్‌లోకి తీసుకెళ్ళగానే ఆటోమేటిక్‌గా ఫుల్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. లేదు ఇప్పుడు నేను కొంచెం సైడ్‌కి తీసుకెళ్ళాలనుకోండి. సో, అక్కడ కూడా ఫుల్ స్క్రీన్ వస్తుంది. సో, లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తాను, రైట్ సైడ్ తీసుకెళ్తాను ఫుల్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. సో, మిడిల్‌లో మనం పట్టుకున్నప్పుడు. లేదు నాకు ఫుల్ స్క్రీన్ కాదు. సో, నాకు ఎంత అయితే అవసరం అవుతుందో అంత స్క్రీన్ రావాలి అంటే సో, కొంచెం లెఫ్ట్ సైడ్ మనకు కావాలి. కొంచెం అంటే లెఫ్ట్ సైడ్ మిడిల్‌లో పెట్టుకోవాలి. సో, మిడిల్‌లో పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా సో, మనకి ఎంత స్క్రీన్ అయితే కావాలో అంత స్క్రీన్ కొంచెం మాత్రమే స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకసారి మీరు గమనించినట్టయితే ఇక్కడ
పక్కన మనకి చూపిస్తూ ఉంటుంది. సో మనం డ్రాగ్ చేయగానే సో పక్కన ఆటోమేటిక్గా మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. సో ఒకసారి గమనించండి, ఇది చాలా ఎక్సలెంట్ ఫీచర్ అనమాట. ఓకేనా. సో ఏదైనా సరే డ్రాగ్ చేసుకొని అక్కడ మనం ఈజీగా సో ఫుల్ స్క్రీన్ అనేది పెట్టుకోవచ్చు, లేదా హాఫ్ స్క్రీన్ అనేది పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల సో తక్కువ టైంలో ఎక్కువ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఎక్సలెంట్ ఫీచర్ అండి ఇది. సో విండోస్ 10లో మాత్రమే ఇచ్చున్నారు. విండోస్ 11 అండ్ 12లో కూడా ఉంది, కాకపోతే విండోస్ 10లో కొంచెం చాలా బాగా వర్క్ అవుతుంది. మనం విండోస్ 10లో డెస్క్టాప్స్ని సో ఎక్కువ డెస్క్టాప్స్ని మనం తీసుకోవచ్చు. అది ఎలాగంటే సో ఒకప్పుడు మనకి చూస్తుంది ఫస్ట్ డెస్క్టాప్ అనమాట. సో సెకండ్ డెస్క్టాప్ని మనం ఎంచుకోవచ్చు. అది ఎలా ఎంచుకోవాలంటే విండోస్ పట్టుకొని ట్యాబ్ ప్రెస్ చేస్తే సో ఈ విధంగా వస్తుంది. సో డెస్క్టాప్స్ని మనం ఎలా పెంచుకోవాలంటే సో నాకు 2 డెస్క్టాప్స్ ఉన్నాయి, 1 అండ్ 2 ఉంది. సో నేను 1లోకి వెళ్తే 1లోకి వెళ్తా, లేదా 2లోకి వెళ్తే 2లోకి వెళ్తా. సో నాకు కొత్తది కావాలంటే న్యూ డెస్క్టాప్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత సో సెకండ్ డెస్క్టాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను ఇప్పుడు సెకండ్ డెస్క్టాప్లో ఉన్నాను. సో ఇందాక మనం చూసిన దాంట్లో క్రోమ్ ఓపెన్ అయ్యి ఉంది, సో మైక్రోసాఫ్ట్ ఈగల్ ఓపెన్ అయ్యింది. ఇప్పుడు నేను సెకండ్ డెస్క్టాప్లో ఉన్నాను. లేదా ఫస్ట్కి వెళ్ళాలంటే సో సేమ్గా విండోస్ పట్టుకొని ట్యాప్ ప్రెస్ చేస్తే సో ఫస్ట్ డెస్క్టాప్కి వచ్చేస్తాము. ఈ విధంగా మనకి ఎన్ని డెస్క్టాప్స్ కావాలంటే అన్ని డెస్క్టాప్స్ని మనం ఎంచుకోవచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే ఫస్ట్ డెస్క్టాప్ ఉంది, సో దాంట్లో కొంచెం డేటా ఉంది, లేదా సెకండ్ డెస్క్టాప్ ఉంది, దాంట్లో డేటా ఉంది, థర్డ్ డెస్క్టాప్ దాంట్లో డేటా ఉంది. సో ఈ విధంగా మనకు నచ్చిన దాంట్లో నచ్చిన డెస్క్టాప్స్ని మనం ఎంచుకొని సో క్రియేట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా విండోస్ 10లో మంచి ఫీచర్స్ ఉన్నాయండి. సో ఫ్యూచర్లో బాగా ఉపయోగపడతాయి. సో ఈ కంటెంట్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.